ఏం జరిగింది చెప్పనా? మేము ఏఎస్ఆర్ నాటి సార్ అక్కడ హోటల్లో సుధాకర్ రెడ్డి ముందు నుంచి పరిచయం. అక్కడ మొహం కడుక్కొని వస్తాను పోయినాం పూజ పైకి. కింద పార్కింగ్ అంటే బయట రోడ్డు బయట నా కారు పెట్టాను సార్. కారు పెట్టి పైకి పోయేసి మొహం కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్లో దిగొచ్చాను సార్. ఆ వరకు బక్కులు వేసేసాను సార్ కారు ఎలా వెళ్ళలేకుండా. ఏదో ఎవరు వేసాడు వాచ్మెన్ అంటే మా ఓన్ వేసాడు అన్నాడు. వాచ్మెన్ అంటే వాడు హిందీ పిల్లడు. సరే తిమ్మంటారు ఎత్తుకొచ్చి తీసుకురాబోరా కేసి తిమ్మంటారు. నేను పోవాలి అడ్డెట్టుగా నేను సార్. వాడు మళ్ళీ పోయి వచ్చి లేదు లోపల ఉంటాడు భోజనం చేస్తాడు అది ఇది సార్. మళ్ళీ పోయినపోరంటే మళ్ళీ మా పిల్లోడు కూడా పోయి వచ్చినాడు సార్. మా రామ్కీని పోయి వచ్చాడు. లేడంటే కనిపిస్తాడు పైన. మళ్ళీ లేటుగా వచ్చి ఏమైనా ఎందుకు వేసాడు లాక్కు బకులు ఉంటే నా జాగాలు ఎందుకు పెట్టాము అది సొంత జాగా అది అన్నాడు సార్. సొంత జాగా కాదు రోడ్డుది. రోడ్డు మీద ఎవరైనా పెడతారు సార్. నేను పెట్టాను. నేను మామూలుగా వచ్చి ఇప్పుడు అన్నీ పెడతారు కారు. వాళ్ళ వెళ్ళిపోతాడు పని అయిపోతాడు అని చెప్పాను సార్. లేదు దానికోసం నేను తీసేది లేదు. వాడు పెడితే కారు లాక్కుంటాను. నువ్వు ఎందుకు దిగోయా నా కారు ఎవరు వేసేదానికి పబ్లిక్ ప్రాపర్టీలో నేను కారు పెట్టేది ఎందుకు దిగు నేను ముందర సార్. ఆవేళకి చేయి పట్టుకుని 3 సార్లు పడుతుంది. ఉమేష్ తమ్ముడు సారీ మహేష్ తమ్ముడు ఉమేష్ చెయ్యి 4 రౌండ్లు తిప్పేసి ఇంచేయాలని. ఆ తర్వాత దేంతో కొట్టాడు రక్తకాయలు లైట్గా ఇచ్చేసాడు సార్. ఆ వరకు మా పిల్లలు వచ్చి దూరంగా ఈడ్చుకొని వచ్చారు. లేకపోతే ఇంకా వాళ్ళు ఇద్దరు దౌర్జన్యం చేసి తాగేసి వచ్చి గలాట చేస్తుంటావు అది ఇది అంటే సార్. తాగింటే టెస్ట్ చేసుకోవాలి. నేను తాగితే అది ఇది టెస్ట్ చేయించుకో డాక్టర్ దగ్గర. నువ్వు నాకు కారు ఎందుకు లాక్ చేసినావని నేను అడుగుతాను కానీ నేను వేరే మాట్లాడడం లేదు. నా కారు ఎందుకు ఇది చేసినావు మహేష్ తమ్ముడు ఉమేష్ ఇద్దరు వచ్చాడు. ఇద్దరు వాళ్ళ అర్థం వచ్చిన తర్వాత ఈ పిల్లలు ట్రై చేయబడ్డాడు. నాకు ఎందుకు దురుసుగా ప్రవర్తించారు. ఇష్టం కొద్దీ తిట్టారు సార్. ఉమేష్ మైఫోర్స్ మహేష్ అంటారు కదా ఆయన తమ్ముడు. అవును సార్. ఉమేష్ ఎక్కువ కొట్టాడు సార్. ఇద్దరు కొట్టినారా? ఏదంటే అది వెళ్ళి చేతనేం చేసుకోపో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో,